టైం ఇచ్చి మాట్లాడినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా సంతోషం సార్. అది నువ్వు అప్పుడే లాస్ట్ ప్రశ్న అంటే అప్పుడే నేను అనుకున్నాను. నేను అంటే నాకు కూడా సరే చెప్పిన విషయాలే కొన్ని మళ్ళీ చెప్పి ఉంటాను, కానీ అది ఆ పరంపరలో అట్లా వస్తుంటాయి. ఇప్పుడు భవిష్యత్తులో కూడా నాకు మంచి సినిమాలు కనపడుతున్నాయి. ఇప్పుడు వచ్చే పాత్రలు కూడా నాకు నన్ను ఉద్దేశించి రాసుకుంటున్నవి ఉండొచ్చు, లేక వాళ్ళు అనుకోకుండా ఒక క్యారెక్టర్కి ఇంకెవరైనా ఆర్టిస్ట్ దొరకకపోతే సరే ఇతను ఉన్నాడు కదా తను పిలవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. అటువంటి క్యారెక్టర్లు వస్తే కూడా అనుకోని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల్లో ఒక 2 రోజుల క్యారెక్టర్, 3 రోజుల క్యారెక్టర్, 4 రోజుల క్యారెక్టర్, వారం రోజుల క్యారెక్టర్ పెట్టుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే అటువంటి అవకాశం వచ్చి నేను చేసిన సినిమాలకి క్యారెక్టర్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు, డైరెక్టర్ సాటిస్ఫై అయ్యాడు అంటే ప్రపంచం సాటిస్ఫై అయినట్టు లెక్క. ఓకే, వితౌట్ కాంప్రమైజ్. ఆయన అనుకుంటున్న కనిపిస్తుంది. నేను రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అన్నారు, ఒక దర్శకుడు అనుకున్నది తీర్చిదిద్దే పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి యాక్టర్ దొరికితే ఆ దర్శకుడు ఎంత ఆనందపడతాడు, ఆ యాక్టర్కి ఏందో నాకు తెలుసు అన్నారు రామారావు గారు. అలాగా ఒక దర్శకుడి కళ్ళలో మెరుపు కనిపించింది అనుకోండి, సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తర్వాత సంగతి సార్. యాజ్ ఎ డైరెక్టర్ ఆయన సాటిస్ఫై అయ్యాడు అని అంటే మనం డెఫినెట్గా మన పని మనం పర్ఫెక్ట్గా చేసినట్టే లెక్క. 100%. అది నేను కోరుకుంటాను.